ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రామా రామా నువ్వు ఏడవకు రామా. ఏడుపు ఆగట్లేదు సార్. వాళ్ళని మళ్ళీ ఆధారాలతో పట్టుకుంటారన్న నమ్మకమే పోయింది. తామ్రపత్రాలే కీలక ఆధారాలు. అవి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి సార్. ఇక ఆ ఊరిని ఆ గుడిని ఎవ్వరూ కాపాడలేరు. నీ స్థాయిని మించిన పోరాటం చేసావు, ఫలితం దక్కలేదు. ఇంకా దాని గురించి ఆలోచించుకో. ప్రాణం పణంగా పెట్టి పోరాడాను సార్. ధర్మాన్ని కాపాడాలని రేయింబవళ్ళు కష్టపడ్డాను. కానీ దేవుడు నాకు అండగా నిలబడలేకపోయాడు. సార్, నేను పుట్టి పెరిగిన ఊరు, నా నేల తల్లి అయోధ్య లంక రుణాన్ని తీర్చుకోలేకపోతున్నాను. గుడిని ఊరిని కాపాడుతానని మా ఊళ్ళో వాళ్ళకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళాలి? ఆ ఊరి బిడ్డనని ఎలా చెప్పుకోవాలి? మరి కోతి ముందు కుప్పి గంతులు వేస్తానంటే ఊరుకుంటారా? వాసుదేవ్కే ఎదురెళ్ళాలనుకున్నావు, కుదురుగా కూర్చోక ఇంకేం చేస్తావు? ఏడవకు రామా. ఒక ఆడపిల్లవై ఉండి నీ శక్తికి మించి నువ్వు కష్టపడ్డావు. నీ ముందున్న ఆఫీసర్లు ఎవరూ చేయలేని పని నువ్వు చేసావు. కానీ నువ్వు ఫైట్ చేస్తుంది మామూలు వ్యక్తులతో కాదని తెలిసినప్పుడు ఆవేశపడి అలసిపోవడం తప్ప ఫలితం ఉండదు. నువ్వెక్కడికి వెళ్ళినా వాళ్ళ డేగ కళ్ళు నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నీ ప్రతి స్టెప్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంట్లో అస్మిత కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందేమో నా అనుమానం. ఇంతమందితో నువ్వు ఎంతకాలం అని ఒంటరి పోరాటం చేస్తావు? నీకెప్పుడు ఏం జరుగుతుందో అని నాకు భయం వేస్తుంది రామా. నా మాట విని రామా, నువ్వు ఆ జాబ్ రిజైన్ చేసేసే. రామా, ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నావు రామా. నా మాట విను. సార్, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మరి ఏం చేయమంటావు రామా? నేను ఒకనున్నానన్న విషయమే నువ్వు మర్చిపోయావు. నీ పనిలో నా సపోర్ట్ తీసుకోవు, నన్ను ఎక్కడికి రానివ్వు. ఏమన్నా అంటే అది నీ ఉద్యోగ ధర్మం అంటావు. నేను కేవలం నీ జీవిత భాగస్వామినేనా? నీ బాధ్యతల్లో భాగస్వామ్యం ఇవ్వవు కదా? దారిలో ముళ్ళున్నా రాళ్లున్నా తోడకరుంటే ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. కానీ ఒంటరి ప్రయాణం ప్రమాదం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మీ హెల్ప్ తీసుకోకూడదని కాదు. ఆ టైం వచ్చినప్పుడు మీరే నా దగ్గర ఉంటారని నాకు తెలీదా? ఈ సమస్యల్ని చూసి ఇంకెప్పుడు జాబ్ మానేయమని చెప్పకండి సార్. మీరిచ్చిన ఉత్సాహం, మీ నుంచి నేర్చుకున్న చైతన్యంతోనే నేను అడుగులు వేస్తున్నాను. కానీ ప్రతి అడుగులో మీ జాడలుంటాయని మర్చిపోకండి. నా ఊరికి నా వల్ల మేలు జరగాలి, అదే సార్ నా కోరిక. నీ సంకల్పం గట్టిది. నువ్వు అనుకున్నది సాధిస్తావు.